స్టోరీ చెప్తా, పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఓకే, ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక చిన్న బాబు గురించి. ఆ బాబు పేరు ఏంటంటే నిక్కీ. ఏం పేరు? నిక్కీకి సమ్మర్ హాలిడేస్ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా? ఎప్పుడు వెయిట్ చేస్తాం కదా, హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతాయా, ఇంకా స్కూల్కి వెళ్ళకుండా ఉంటే హాలిడేస్ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని వెయిట్ చేస్తారు కదా. మీ అందరికీ హాలిడేస్ ఇచ్చారా పిల్లలు? హాలిడేస్ ఇచ్చారు కదా, అందుకనే VBSకి వచ్చారు కదా. సో నిక్కీకి హాలిడేస్ రాగానే ఏం చేసేవాడు తెలుసా పిల్లలు? వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళేవాడు. మీరు కూడా ఊరు వెళ్తారు కదా, VBS అయిపోయిన తర్వాత ఊరు వెళ్తారు. సో ఎవ్రీ టైమ్ సమ్మర్ హాలిడేస్ రాగానే వాళ్ళ మమ్మీ డాడీ నిక్కీని ట్రైన్లో ఎక్కించుకొని ఊరికి తీసుకెళ్ళేవారు. సరే, ఎవ్రీ ఇయర్ అలా సమ్మర్ హాలిడేస్లో మంచిగా మంచి పిల్లలు ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. చాలా మేధా ఉన్నాడు అక్కడ. ఓకే, సరే. నిక్కీ హాలిడేస్లో ఏం చేసేవాడు పిల్లలు? ఊరికి వెళ్ళేవాడు కదా, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాడు. సరే, నిక్కీ 2nd క్లాస్ అయిపోయింది, 3rd క్లాస్ అయిపోయింది, 4th క్లాస్ అయిపోయింది, 5th క్లాస్ అయిపోయింది, 6th, 7th, 8th, 9th, 10th వచ్చేసాడు. ఇక్కడ 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం హైట్గా ఉంటారు కదా, కొంచెం పెద్దగా కనబడతారు కదా మీ అందరికంటే. సరే, నిక్కీకి 10th క్లాస్కి రాగానే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సమ్మర్ హాలిడేస్ రాగానే వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తాడు కదా. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే నిక్కీ లగేజ్ అంతా సర్దుతుంది. మనం కూడా ఊరు వెళ్ళేటప్పుడు సర్దుకుంటాం కదా, బ్యాగ్లో బట్టలు పెట్టుకుంటాము, ఇంకా మన థింగ్స్ అన్నీ సర్దుకుంటాం కదా. సో నిక్కీకి వాళ్ళ మమ్మీ లగేజ్ సర్దుతుంటే నిక్కీ అంటున్నాడు, మమ్మీ నేను సర్దుకుంటా, ఉండు మమ్మీ, నువ్వు సర్దుతావేంటి? నేను ఇంకా చిన్న బాబుని అనుకుంటున్నావా? నా పనులన్నీ నేను చేసేసుకుంటా, నేను సర్దేసుకుంటా మమ్మీ, డోంట్ వరీ, నేను సర్దేసుకుంటానులే అని అన్నీ సర్దేసుకున్నాడు. సర్దేసుకున్న తర్వాత వాళ్ళ డాడీ నిక్కీ పదనాన్న మనం స్టేషన్కి వెళ్దామంటే నిక్కీ వాళ్ళ డాడీతో చెప్తున్నాడు, డాడీ నేను బిగ్ బాయ్ని అయిపోయా ఇప్పుడు, 10th క్లాస్ డాడీ, ఏమనుకుంటున్నావు? నాకు ఇప్పుడు చాలా ధైర్యము వచ్చేసింది, ట్రైన్లో నేను ఒక్కడనే వెళ్ళిపోగలను నానమ్మ వాళ్ళ ఊరికి. నువ్వు మమ్మీ వచ్చి స్టేషన్లో నన్ను ట్రైన్ ఎక్కించండి, నేను జాగ్రత్తగా ట్రైన్లో వెళ్ళిపోతాను, అక్కడ తాతయ్య వాళ్ళని నన్ను రిసీవ్ చేసుకోమని చెప్పండి, నేను ఒక్కడనే వెళ్ళిపోతా, ఏం పర్వాలేదు అని అన్నాడు. మమ్మీ డాడీ షాక్ అయిపోయారు, అమ్మో వీడికి ఏంటి ఇంత ధైర్యం వచ్చేసిందా, ఒక్కడే వెళ్ళిపోతాడా అని. వాళ్ళ మమ్మీ వాళ్ళు, వద్దులే నాన్న, నువ్వు ఒక్కడవే ఏం వెళ్తావు నిక్కీ ట్రైన్లో, మళ్ళీ ఎవరైనా నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఏం కాదు డాడీ, ట్రైన్లో కూడా పోలీసులు ఉంటారు కదా, ఒకవేళ నాకు హెల్ప్ కావాలంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటా, నాకు ఏమవదు, ఐఎమ్ ఓకే, నేను వెళ్ళిపోతా ఒక్కడిని అని అన్నాడండి. అంటే వాళ్ళ డాడీ ఏం చేశారంటే, నిక్కీ ఓకే, నీకు ధైర్యం ఉంది అంటున్నావు కాబట్టి నీ లగేజ్ సర్ది జాగ్రత్తగా నేను ట్రైన్లో ఎక్కిస్తాము, ఒకవేళ నీకు ట్రైన్లో మధ్యలో భయం వేసిందనుకో, ఆ బ్యాగ్లో చివరిలో ఒక జిప్ ఉంది, ఆ జిప్లో నేను ఒక చిన్న లెటర్ పెట్టా, ఆ లెటర్లో ఒక నోట్ రాశాను, అది నువ్వు చదువుకుంటే నీకు ధైర్యం వస్తుంది. అంటే డాడీ నాకు అదేం అవసరం ఉండదులే డాడీ, నేను అంత చిన్న అబ్బాయిని అనుకుంటున్నావా నువ్వు? ఐఎమ్ వెరీ బోల్డ్, ఐఎమ్ వెరీ బ్రేవ్, నాకు ఏం అవ్వదు, నేను ఒక్కడనే వెళ్ళిపోతా అని చెప్పండి నీకు. సరే, వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు నిక్కీని ట్రైన్ ఎక్కించి, ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ కనబడలేదు. ఇప్పుడు ట్రైన్లో మీరు ఎక్కిన తర్వాత ఏ సీట్లో కూర్చోడానికి ఇష్టం మీకు? ఎస్, విండో సీట్ మన ఫేవరెట్ కదా. విండో సీట్లోంచి చూస్తే మనకి ఏం కనబడతాయి పిల్లలు? ట్రీస్ కనబడతాయి, మనుషులు కనబడతారు, మార్నింగ్ అయితే సన్ కనబడుతుంది, ఇంకా క్లౌడ్స్ కనబడతాయి, బాగుంటుంది కదా, బర్డ్స్, యానిమల్స్ అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అలా విండో సైడ్ కూర్చొని విండోలోంచి అన్నీ చూస్తూ ఉంటే త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది కదా జర్నీ. సరేని నిక్కీ ట్రైన్ ఎక్కి విండో సీట్ పక్కన కూర్చున్నాడు, కానీ ఆయన కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు, నిక్కీ ఒక్కడే కూర్చున్నాడు. అయితే నిక్కీ అనుకున్నాడు, ఏం పర్వాలేదులే, ఇలా విండోలో నుంచి నేను చెట్లు
పుట్టలు, మనుషులు అన్నీ చూస్తూ ఉంటే మా నాన్నమ్మ వాళ్ళు ఊరు వచ్చేస్తుంది. నేను పెద్ద అబ్బాయిని అయిపోయానని చెప్పాను కదా మా డాడీకి, నేను బిగ్ బాయ్ అని చెప్పాను కదా, నేను భయపడకూడదని కూర్చున్నాను. కొద్దిసేపు అవ్వగానే ఒక స్టేషన్ వచ్చింది. స్టేషన్ వచ్చినప్పుడు ట్రైన్ ఏమవుతుంది పిల్లలు? ఆగుతుంది కదా. ఆగగానే స్టేషన్లో ఒక అనౌన్స్మెంట్ వినపడుతుంది. ట్రైన్ నంబర్ 1 2 4 5 6 ఇక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ నంబర్ 3లో ఆగింది, వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నది. విన్నారా మీరు ఎప్పుడైనా అనౌన్స్మెంట్? సో ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్లో ఆగగానే అనౌన్స్మెంట్ వినబడగానే ఈ నిక్కి కూర్చున్న ఆ కంపార్ట్మెంట్ డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవగానే ఎవరు వస్తున్నారు అబ్బా అని నిక్కి చూస్తుంటే ఎంత హైట్గా, ఎంత లావుగా, ఎంత పొట్టేసుకొని, ఎంత గుండేసుకొని ఒక అంకుల్ ఇలా వస్తున్నాడు. ఆ అంకుల్ని చూడడానికే రౌడీలాగా చాలా స్కేరీగా ఉన్నాడు. అమ్మో చాలా సీరియస్గా, అమ్మో వేసే నా పక్కన కూర్చోకూడదు, వేసేయ అయినా నా పక్క సీట్లో మాత్రం కూర్చోకూడదు, వేసేయ నా దగ్గరికి మాత్రం రాకూడదు, వేసేయ అనుకుంటుంటే ఇలా వచ్చి అంకుల్ ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? నిక్కీ పక్కనే కూర్చున్నాడు. అదే నిక్కీ పక్కన సీటే వచ్చింది ఎవరికి? ఆ బిగ్ అంకుల్కి. ఇంకా చూసుకోండి నిక్కీకి ఏమైంది? చాలా భయం వేస్తుంది. మా డాడీకి ఏదో చెప్పాను, మా మమ్మీకి ఏదో చెప్పాను, మా డాడీ మమ్మీ నాతో వస్తానంటే అనవసరంగా రావద్దన్నాను, నేను ఒక్కడనే వెళ్ళగలను, ఏం పర్వాలేదు అన్నాను, అనవసరంగా మా డాడీ వాళ్ళు నాతో వచ్చుంటే ఎంత బాగుండేది, చాలా భయం వేస్తుంది, మా తాతయ్య వాళ్ళు ఎప్పుడు వస్తారో, స్టేషన్ ఎప్పుడు వస్తుందో, ఈ అంకుల్ నన్ను ఏం చేస్తారో అని భయపడుతున్నాడు. ఇంత లోపల నిక్కీకి ఒకటి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? బ్యాగ్లో వాళ్ళ డాడీ చెప్పారు కదా, నీకు భయం వేస్తే నిక్కీ నువ్వేం చేయాలి, బ్యాగ్లో ఒక జిప్లో ఒక పేపర్ ఉంది, ఆ పేపర్లో ఒక లెటర్ రాశాను, చదువు. వెంటనే గుర్తొచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి లెటర్ తీసి ఏముందా అని చదివితే అది వాళ్ళ డాడీ నిక్కీకి రాసిన లెటర్. ఏమనుందో తెలుసా అందులో? నిక్కీ, నీకు భయం వేస్తుందని నాకు ముందే తెలిసి నేను పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాను, నీకెప్పుడైనా భయం వేస్తే నువ్వు నా దగ్గరికి వచ్చేయచ్చు, లేదంటే డాడీ అని పిలవగానే నేనన్నా నీ దగ్గరికి వచ్చేస్తానని వాళ్ళ డాడీ ప్రేమగా మంచి లెటరు. ఎప్పుడైతే నిక్కీ ఆ లెటర్ చూసాడో, అమ్మయ్యా మా డాడీ ఇక్కడే ఈ పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నారనమాట అని వెంటనే డాడీ అని గట్టిగా అరవగానే వెంటనే వాళ్ళ డాడీ నిక్కీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ జర్నీ అంతా చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్గా, చాలా ధైర్యంగా అయిపోయింది పిల్లలు. యేసయ్య కూడా గాడ్ ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్, మన ఎర్త్లీ ఫాదర్ లాగా. మన మమ్మీ డాడీ ఈ లోకంలో మన పేరెంట్స్ కదా, కానీ గాడ్ మన హెవెన్లీ ఫాదర్. అక్కడ కంపార్ట్మెంట్లో నిక్కీ కూర్చున్నప్పుడు వాళ్ళ డాడీ కనబడలేదు, కానీ వాళ్ళ డాడీ ఉన్నాడా లేడా? మనకు కూడా యేసయ్య మన కంటికి కనబడకపోయినా ఆయన ఉన్నారా లేదా? స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉంటారా యేసయ్య? పిచ్చి కుక్క మేము వెనకాల వస్తుంది అనుకో, అప్పుడు యేసయ్య ఉంటారా ఉండరా? యేసయ్య నాకు హెల్ప్ చేసే అనగానే నిక్కీ వాళ్ళ డాడీ ఎలా పక్క కంపార్ట్మెంట్లోనే ఉండి వెంటనే నిక్కీకి భయమేగానే వచ్చేసాడు. యేసయ్య కూడా మనకు కనపడకపోయినా యేసయ్య ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయన